హలో అండి, మై సెల్ఫ్ నారాయణమ్మ. లాస్ట్ టైం నేను అప్రూవల్స్ గురించి ఒక వీడియో చేశాను కదండి. అందులో మా ఫ్రెండ్ కొన్ని డౌట్స్ ఉన్నాయంట, తన క్లారిటీ చేస్తాను. మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిటీ చేసేసుకోండి. చెప్పండి మనోజ, నీకు ఏ డౌట్స్ వచ్చాయి లాస్ట్ టైం వీడియోలో? లాస్ట్ టైం వీడియోలో డిటీసీపీ, హెచ్ఎండిఏ, రెరా అప్రూవల్ అని వాటి గురించి చెప్పావు కదా. అసలు డిటీసీపీ అంటే ఏంటి, హెచ్ఎండి అంటే ఏంటి, రెరా అంటే ఏంటి, అవి ఏ ఏరియాలో తీసుకున్న ప్లాట్స్కి వర్తిస్తాయి? ఓకే, హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ పరిధిలలో మనం గిన ప్లాట్ తీసుకునేటట్టు ఉంటే హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉండాలి. అదే మెట్రోపాలిటన్ ప్రాంతాలు అంటే ఎగ్జాంపుల్ దేని ఏ వేటిని పటాన్చెరు, ఇబ్రహీంపట్నం, ఇలాంటి ప్లేసెస్లలో మెయిన్ మెట్రో ప్రాంతాలు ఉంటాయి కదా, మెయిన్ సిటీస్. అలాంటి ఏరియాల్లో ఇంత సరౌండింగ్స్లో అన్న లిమిట్ ఉంటుంది అనమాట. అలాంటి ప్లేస్లలో మనకు హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఆ పరిధి దాటిన తర్వాత మనకు డిటిసిపి కిందికి వస్తుంది. అక్కడ మనం ఏమైనా ప్లేసెస్ తీసుకోవాలంటే డిటిసిపి అప్రూవల్ కంపల్సరీ ఉండాలన్నమాట. డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అనమాట. అది మనకు హైదరాబాద్ వెలుపల ప్లేస్లలోకి అప్రూవల్స్ కావాలంటే మనము డిటిసిపి అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. మరి వాటికి విత్ రెరా అన్నారు కదా, అసలు రెరా అంటే ఏంటి? ఇప్పుడు హెచ్ఎండిఏ విత్ రెరా, డిటిసిపి విత్ రెరా అంటాం కదా. హెచ్ఎండిఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము మెట్రోపాలిటన్ సిటీలో ఏదన్నా ఒక వెంచర్ వేశారనుకోండి, ఆ వెంచర్కు సంబంధించిన లేఅవుట్ తీసుకుపోయి మనం డిటిసిపి అధికారులు ఉంటారు కదా, ఆ లేఅవుట్లో అన్ని డ్రైనేజీ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, ఇలాంటివన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని అవి చెక్ చేసుకొని వాళ్ళు మనకు అప్రూవల్ అనేది శాంక్షన్ చేస్తారు. ఇది తీసుకొని మళ్ళీ మనం రెరాలో రిజిస్ట్రేషన్ చేపియాలి మన ప్రాజెక్ట్కి. అక్కడ ఆ తర్వాత ఏంటి, ఒకవేళ వాళ్ళు మనం వెంచర్ వేసిన తర్వాత అక్కడ ఇవి కరెక్ట్గా మన వెంచర్లో ఉన్న ప్రకారం ప్లాన్లు కరెక్ట్గా వేసారా లేదా, ఇవన్నీ అమలు చేశారా లేదా అనేది రెరా వాళ్ళు టెస్ట్ చేస్తారు. అంటే కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెరా వాళ్ళు జాగ్రత్త పడతారు అనమాట. ఓకే, డిటిసిపి హెచ్ఎండి గురించి చెప్పావు కదా, ఈ తెలంగాణలో ఓన్లీ డిటిసిపి హెచ్ఎండి లేఅవుట్సే ఉంటాయా, ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఉంటాయా? ఏరియాని బట్టి ఉంటుంది అనమాట. ఒకవేళ మనం మహబూబ్ నగర్ సైడ్ కింద తీసుకుంటే ముడా, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట, ఆ అప్రూవల్స్ ఉండాలి. ఒకవేళ మనం ఫ్యూచర్ సిటీ సైడ్ కింద తీసుకుంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఉండాలి. ఒకవేళ మనం యాదగిరిగుట్ట సైడ్ తీసుకోవాలనుకుంటే యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్స్ ఉండాలన్నమాట. అలా ఏరియాని బట్టి ఉంటాయి. విత్ రెరా అనేది కంపల్సరీ. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మనోజ? మ్యాక్సిమం నా డౌట్స్ అన్ని క్లియర్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చూసారు కదా. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.